అందరికీ నమస్తే. ఈ రోజు అయితే మా ఫ్రెండ్స్ తోటి మేమైతే పార్టీ చేసుకోబోతున్నాము. చేప అయితే 1.5 కేజీ చేప అయితే దొరికింది. చేపలు అన్ని చాలా తెచ్చుకోవాలనుకున్నాం కానీ ఈ రోజు చేప అయితే దొరకలేదు మాకు. ఆ ఒక్క చేపతోనైతే మాత్రం తర్వాత వచ్చేసి ఇంక చికెను, మటను అన్నీ ఉన్నాయన్నమాట. డ్రై మటన్ అయితే మా ఫ్రెండ్ తీసుకొస్తా అని ఫోన్ చేశాడు. ఇంక మేమైతే ఇక్కడైతే చికెను, చేప అయితే నేనైతే తీసుకొని అరేంజ్ చేశాను. ఈ 2 తీసుకొనైతే చేప తీసుకున్నాను. ఇంక చేప మొత్తం అంతా ఇంక నేనే క్లీన్ చేసుకోవాలి. నేనే వంట చేయాలి. నేనే మా వాళ్ళకి అన్ని సర్వ్ చేయాలి. మా ఫ్రెండ్ సర్కిల్‌లో మొత్తం అందరికి నేనే సర్వ్ చేయాల్సొస్తుంది. ఇక్కడైతే ఇంక మొత్తం అయితే మేము ఇంటికైతే ఆర్‌కే విల్లాకైతే వచ్చామన్నమాట. ఇంగ వచ్చిన తర్వాత వచ్చేసి ఇంక నేనైతే ప్రిపరేషన్‌లో ఉండిపోతున్నాను చూడు. ఇంక నేను ఆ చేపంతా క్లీన్ చేసుకొని దాన్ని మొత్తం నీట్‌గా మళ్ళీ మాకొచ్చి కంప్లెయింట్ ఇవ్వడం ఒకటి. అక్కడ క్లీన్ చెయి, ఇక్కడ క్లీన్ చెయి అని నాకైతే మొత్తం అయితే అన్ని సలహాలైతే ఇస్తారు. మా ఫ్రెండ్స్ నాకైతే హెల్ప్‌గా చేయరు. కానీ అయితే వాళ్ళకైతే అన్నీ చేసి పెడుతున్నాను. మేమైతే ఫంక్షన్ అయితే ఈరోజు హ్యాపీగా చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో అయితే మేమంతా కలుస్తున్నాము. రవి వచ్చేసి ఈరోజు ఆఫ్ ఉంది. అతను పోలీస్ కానిస్టేబుల్. అయితే తనకు లీవ్ ఉండడం వల్ల ఈరోజైతే మేమైతే కలవాలని అనుకున్నాము. దానివల్ల నేనైతే చేప, చికెన్ అయితే అరేంజ్ చేశాను. డ్రై మటన్ అయితే వాళ్ళ ఎక్కడో ఫ్రెండ్ సర్కిల్‌లో పొట్టేలు కోసున్నారంట. మొత్తం అయితే అదే పనిగా స్పెషల్‌గా 1 కేజీ ఆరబెట్టుకొని ఎండు ముక్కలైతే తీసుకొచ్చాడు పొట్టేలు మాంసం. ఇంగ అవి డ్రై మటను, తర్వాత వచ్చేసి చేప, చికెన్ ఈ 3 ఐటెమ్స్ అయితే చేయబోతున్నాను. చేపనైతే నీట్‌గా అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి అంతా చేప మొత్తం ఏంచబోతున్నాననమాట. ఆ చేపకి అన్ని ఘాట్లు పెట్టి మసాలా చూడండి. చూడ్డానికి చాలా బాగుంది కదా! అన్ని మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. అలా అయితే మొత్తానికైతే క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మబ్బులెక్కువున్నాయి. చల్లగా ఉంది వాతావరణం. మటన్ ముక్కలన్నీ కట్ చేసి పెట్టేసాను. ఆ మటన్ ముక్కలైతే అవన్నీ ఆరేసినటివి అట్లే తీసుకొచ్చాడు. ఆరేసిన మటన్ అంతా తీసుకొచ్చాడు చూడండి. చూడ్డానికైతే అవి బాగా వెండున్నాయి ఎండు ముక్కలైతే. అన్నీ చాలా ఫ్రెష్‌గా అయితే ఎండబెట్టి బాగున్నాయి. పసుపు అంతా పూసి నీట్‌గా అయితే ఆరబెట్టి తీసుకొచ్చాడు రవి చూడండి. ఈ ముక్కలన్నీ తెచ్చి ఆడేసి మీరు కోసి మీరే రెడీ చేయండి అని పెట్టేసాడు. ముక్క చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్‌గా అయితే తీసుకొచ్చాడనమాట. ప్యూర్ పొట్టేలు మాంసం అని మనకు బాగా నీట్‌గా అయితే ఆరబెట్టి తీసుకొచ్చారు. తర్వాత వచ్చేసి అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ డ్రై మటన్ అయితే రోస్ట్ చేయబోతున్నామనమాట. సెమీ గ్రేవీతో చేయబోతున్నాను. తర్వాతొచ్చేసి చేపకైతే మసాలాలన్నీ రెడీ చేశాను. మసాలాలు ఇవి మొన్నైతే మాత్రము మేమైతే ప్యాకెట్లు తెచ్చాము. ఇది నేచురల్‌గా మేము ప్రిపేర్ చేపించుకొనొచ్చాము ఈ మసాలా. మసాలా ఎక్కడ ఏ ప్యాకెట్లు వాడలేదు. చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్ మసాలా అన్నమాట. అన్నీ దగ్గరుండి మేమే తీసుకొని ముందు రోజు తీసుకొని అన్నీ తెచ్చాము. ఈ మసాలా అంతా అయితే నేనైతే రెడీ చేసి మొత్తానికైతే చేపకైతే అంతా పూస్తున్నాను. చేపకంతా రెడీ చేసి మసాలా పెట్టేసి నేనైతే దాన్ని ఒక 1 అవర్ అట్లా పక్కన పెట్టేస్తాను. ఈ మసాలా అయితే నేను చాలా ఓపికగా చాలా మసాలా పూర్తిగా దానికి చేపకి ఉప్పు, కారం అన్ని విధాలుగా సరిపోయే విధంగా ఫుడ్ కలర్ కూడా వేయలేదు. కానీ కలర్ చూడండి మేము ఇది ఇంట్లో చేసుకున్న కారప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ మేము మిక్సీలో కొట్టుకున్నటివేయి. ఆ మసాలా చూడండి చూడడానికి చాలా బావుంది కదా! ప్యాకెట్ మసాలా కంటే ఇదే మసాలా చాలా బావుంటుంది. టేస్ట్ కూడా వస్తుంది. మేము మొన్న చెప్పినట్లుగానే ఏది మనం ఫుడ్ కలర్ గాని, టేస్టింగ్ సాల్ట్ అని ఇంకోటి ఏం వాడం. నేచురల్‌గా మనము ఇంట్లో తయారు చేసుకునే మసాలాలతోనే నీట్‌గా అయితే చేసుకుంటాము. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనం అన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తాం కాబట్టి. ఇవన్నీ మసాలా అంతా పూస్తున్నాను. మసాలా మొత్తం పూసేసి పక్కన పెట్టేసి ఇక 1 అవర్ అయితే చేపనైతే అలా పక్కన పెట్టేసాననమాట. ఎందుకంటే మసాలా బాగా దానికి చేపకి పట్టాలి కాబట్టి, ఈ 1 అవర్ అలా పెట్టేసి డ్రై మటన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. డ్రై మటన్ స్టార్ట్ చేసి ఉడకబెట్టాలి. ఏందనమాట మటన్ డ్రై మటన్ కదా! అది ఉడకడానికి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే వచ్చింది. కాదంటే కాస్త అంటే ఉప్పు ఎక్కువ పడింది అని చెప్పారు. తర్వాత వచ్చేసి చేప కూడా అయితే మసాలా పూసింది తీసుకొచ్చి అయితే నేను ఆయిల్‌లో చేస్తున్నాననమాట. చూడండి కలాకి కొంచెం అలా సరిపోయింది. కానీ అది ఎక్కువ నూనె ఉంటే మసాలా ఊడిపోతుందని చెప్పి దాని మీద ఒక చిన్న పీస్ కూడా ఊడిపోకూడదనే ఉద్దేశంతోటి చేయాలనుకుంటున్నాను. ఎలా వస్తుందో చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఈ వీడియో అంతా చూస్తేనే తెలుస్తుంది మీకు. ఒకవైపు చూడండి ఏడనే గాని మసాలా కూడా ఎక్కువ ఊడడం లేదనమాట. ఎందుకంటే మొత్తం అయితే మసాలా ఊడిపోతుంది కొన్ని ఇదొచ్చేసి చాలా లో మంట పెట్టి దాన్ని బాగా ఉడికించాలనమాట చేపని. చూడు ఒక సైడ్ అయితే ఉడికింది. ఒక్క చిన్న ముక్క కూడా విడిపోలేదు. ఇలాగే దాదాపు ఇదే కనీసం ఒక 20 నుండి 25 నిమిషాలు టైం పట్టింది చూడండి. పొగలు వచ్చేస్తున్నాయి. అంత వేడి వేడిగా రెడీ అయితే అయిపోయింది చేప.
చేప అయితే వాసన కూడా స్మెల్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే. ఇంక అవన్నీ చేప అంతా తీసుకెళ్ళి ఇంగ అన్నీ సెట్ చేస్తున్నాననమాట. ఒక్కొక్కటి. మటన్ ఆల్రెడీ అయిపోవచ్చింది. ఇంక తర్వాత వచ్చేసి చేప అయితే రెడీ అయిపోయింది. చేప అయితే అక్కడ పెట్టేసాను. ఇంక మటన్ వచ్చేసి ఇంక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. ఈ 2 అయిపోయే లోపల అయితే మా ఫ్రెండ్ హరి వచ్చాడు. హరి వచ్చిన తర్వాత అలా టేస్ట్ చూస్తున్నాడు. మటన్ అన్నీ ఎలా ఉన్నాయో ఏమో అని. కడప నుండి వచ్చాడు. ఇంగ వచ్చేసిన తర్వాత ఇంకా రమణ రావాల్సి ఉంది. ఈ లోపలైతే మేమైతే స్టార్ట్ చేసేసాము. రమణ రాజంపేట నుండి వస్తున్నాడు. వచ్చే లోపలైతే మాత్రం రవి అయితే చేప అయితే తినడం స్టార్ట్ చేశాడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందని చెప్పి ఏ మాత్రం చిన్న పీస్ కూడా వదలలేదు రవి. ఫుల్గా అయితే కుమ్మేస్తున్నాడు. నాకైతే ఒక పీస్ ఇచ్చాడు. దాన్ని నీట్గా అయితే తినేసాను. ఇంకా ఏం గ్యాప్ లేకుండా చూసారా ముళ్ళు ఎంత పెద్దగా ఉందో. ముళ్ళు సెపరేట్ వచ్చేసింది. కండ మాత్రం వచ్చేసింది. వీళ్ళంతా అయితే తినడం స్టార్ట్ చేసేసారు. తింటున్నారు. మేమైతే కూల్ డ్రింక్ తెచ్చుకున్నాము. థమ్స్ అప్. అంతా తాగుతున్నాము. థమ్స్ అప్ తాగుతున్నాము. ఒక పక్క తింటున్నాము. అన్ని ఐటమ్స్ అయితే మేమైతే ఫుల్గా అయితే ఈరోజు తినాలని ఒక ఆలోచన మొత్తం అయితే అందరం స్టార్ట్ చేసి తినేసాము. మొత్తం తింటున్నాము హ్యాపీగా అయితే మాత్రము. ఈరోజు అయితే మా అందరి లేకల్లా ఇంకా రవి అయితే చాలా సంవత్సరాల తర్వాత మేము కలవడం జరిగింది. దాదాపు 4-5 ఇయర్స్ అయింది మేము కలిసి. అందుకని చెప్పి రవి అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. హ్యాపీగా తింటున్నాడు. ఫుల్గా అయితే మేము ఎప్పుడు కలిసినా కానీ చాలా హ్యాపీగా ఉంటాము. 4 ఇయర్స్ తర్వాత రవి తోటి కలసడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అతను పోలీస్ జాబ్ చేస్తాడు కదా, ఇంకా బిజీగా ఉంటాడు. కాబట్టి ఇంకా అలా వచ్చేసి మేము కలిసిన తర్వాత వచ్చేసి ఎప్పుడు కలిసినా చాలా హ్యాపీగా చాలా ఉంటామన్నమాట. అంతలోపల అయితే ఈ చికెన్ రోస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ చికెన్ కూడా చాలా అంటే చాలా టేస్టీగానే వచ్చింది. అన్ని చికెన్, మటన్, చేప 3 ఐటమ్స్ అయితే పెట్టుకున్నాము. ఈ 3 ఐటమ్స్ అయితే మేము మొత్తానికి అయితే అన్ని తినేసాం. కానీ చికెన్ అయితే కొంచెం మిగిలింది. ఇంకా చికెన్ కూడా ఇంకా లేకుండా అంటే ఈ మటన్, ఈ చేప తినేసేపటికి అది ఇంకా మేము తినలేకపోయినాము. అప్పటికి చేసి రమణ కూడా వచ్చేసాడు. రమణ వచ్చిన తర్వాత వచ్చేసి ఇంకా రమణకి బాబు అయితే మేమైతే కూల్ డ్రింక్ అయితే తెచ్చుకోమని చెప్పాము. ఇంకా అక్కడ నుండి కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చాడు. వచ్చి కూర్చొని మేమైతే అందరం కలిసి మాట్లాడుకుంటున్నాము. ఎప్పుడెప్పుడు జరిగిన సన్నివేశాలు మొత్తం చెప్పుకుంటూ మేమైతే ఈ మటన్, చికెన్, చేప అయితే కుమ్మి ఆడేస్తున్నాం అనమాట. ఇంకా రవి అయితే ఏ మాత్రం తలకాయ కూడా వదలలేదు. తల అయితే చాలా టేస్టీగా ఉందండి. చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. సాంగ్స్ బాగా పెట్టుకున్నాడు. తలకాయ అయితే చాలా టేస్టీగా ఉంది అని చెప్పి చేప మొత్తం అయితే రవి చాలా ఇష్టంగా తిన్నాడు. ఇక్కడ నుండి అయితే మేమైతే అన్ని అయిపోయిన తర్వాత అయితే మేమైతే భోజనం చేసాము. చికెన్ అవన్నీ థమ్స్ అప్ అన్ని తాగిన తర్వాత అయితే మేమంతా రైస్ అయితే వండుకొని మేమంతా కలిసి అయితే తిన్నాము. తినిన తర్వాత వచ్చేసి మేము ఇక్కడ నుండి మా ఊరు విలేజ్ నుండి అక్కడ కోనాపురం దగ్గర చేపలు దొరుకుతాయి. అక్కడికైతే మేమైతే ఇక్కడ సాయంత్రంగా క్లైమేట్ చాలా బాగుంది. బయట అయితే ఎంత వర్షం చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. మేము కోనాపురం అయితే వెళ్ళి అక్కడైతే చేపలు అవన్నీ చూసి రావాలని అయితే మేము బయలుదేరుతున్నాము. ఇక్కడ నుండి బయలుదేరేదానికైతే రెడీ అయ్యాము. అంతా లేసి మేమైతే అడిగి పోయడానికి అయితే మేము కోనాపురం అయితే చాలా చాలా బాగుంది. అక్కడ లొకేషన్ అయితే చూడండి. చూడడానికి కాదు, అక్కడ మాకు మధ్యలో కొన్ని 2 నెమళ్ళు కూడా కనిపించాయి. అక్కడ ఆపాము, నెమళ్ళను చూసాము. హ్యాపీగా ఫోటోలు తీద్దాం అనుకుంటే గానీ అది దొరకలేదు. చెట్లమ్మడి వెళ్ళిపోయాయి. కనీసం ఫోటో తీయలేకపోయాము. కోనాపురం దగ్గర చూసారా ఎలా ఉందో లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో అక్కడికి వెళ్ళాము. అక్కడ ఎండు చేపలు అవి ఉన్నాయి. పచ్చి చేపలు దొరకలేదు. ఎండు చేపలు ఉన్నాయి. అన్ని మూటలు ఉన్నాయి. అక్కడ అన్ని చూసాం కానీ మేమైతే ఏం తీసుకోలేదు. పచ్చి చేపలు ఉంటే ఏదైనా పెద్దవి ఉంటే తీసుకుందాం అనుకున్నాము. అక్కడ నుండి అయితే అలా చూసుకుంటూ కోనాపురం నుండి వచ్చేసాము. అక్కడే వచ్చేసి చేపలు రేపటికైతే ఆర్డర్ ఇచ్చాము. రేపు ఏదైనా చేప ఉంటే చూడమని చెప్పి మా ఫ్రెండ్ అయితే రమణ అని చెప్పాము. ఆ రమణకైతే చెప్పాము. ఓకే రేపు అయితే తీసి పెడతా అని చెప్పాడు. అక్కడ నుండి వచ్చేసి మేము ఆడ పానీపూరి వచ్చేసింది. అంతలోపల పానీపూరి బండి దగ్గరికి అయితే మేము వెళ్ళాలని చెప్పి అక్కడ అన్ని వీడియోలు తీసుకొని అయితే బయలుదేరాము. అక్కడ పానీపూరి అయితే తినేసి ఫుల్ అయితే పానీపూరి తిన్నాము. మనిషికి 1 ప్లేట్ 2 ప్లేట్లు తినేసి బయలుదేరి వచ్చాము.